హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ బీరకాయ పచ్చడి. యాక్చువల్లీ ఒక బీరకాయ ఉండే, ఇంకా పుదీనా పాడైపోతుందని చెప్పేసి మా అత్తమ్మ చెప్తే ఏం చేయాలా అని ఆలోచించి బీరకాయ పచ్చడి చేద్దామని డిసైడ్ అయిపోయా. సో కమింగ్ టు ది ప్రాసెస్, ముందుగా ప్యాన్ పెట్టేసుకొనేసి ఆయిల్ హీట్ అయ్యాక మినపప్పు, శనగపప్పు అండ్ కొన్ని ధనియాలు. So ingredients as per your quantity and requirement. So make sure that as per your taste you can add this. So అవి వేగాక పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసి కొంచెం వేగాక పసుపు ఇంకా కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని ఒక 2 minutes తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం ఆయిల్లో వేగాక సాల్ట్, ఇంకా గుప్పెడు పుదీనా ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొనేసి మూత పెట్టి ఒక్క 4 to 5 minutes ఆయిల్లో కుక్ కానివ్వండి. అండ్ ఆఫ్టర్ 5 minutes బీరకాయ ముక్కలు మంచిగా మగ్గిపోయి ఉంటాయి. కొంచెం చింతపండు ఇంకా 1 minute తర్వాత కొంచెం జీలకర్ర ఇంకా వెల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొనేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. సో అది కూల్ అయ్యాక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీకి పట్టుకొనేసి తాలింపు పెట్టేసుకోవాలి. తాలింపుకి ప్యాన్ పెట్టేసుకొనేసి ఆయిల్, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు యాడ్ చేసుకొనేసి తాలింపు పెట్టేసుకోవాలి. సూపర్ టేస్టీ and spicy బీరకాయ పచ్చడి is ready. Hope you like the video guys. If you like the video, please like, share and subscribe to my channel. Thank you for watching.